తులసిదాస్, అంటరానివాడు అంటే ఎవరు? అందరినీ భగవంతుడే సృష్టించాడు. మీలో ఉన్నది, నాలో ఉన్నది, చెట్టులో ఉన్నది, ఇక్కడున్న రాతి నందిలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒక్కడే దేవుడు. ఈ భేదాలు ఎందుకని ప్రశ్నించాడు. వెంటనే భైరవనాథుడు, అన్నింట్లోనూ ఒక్కడే దేవుడు ఉంటే ఈ రాతి నందికి ఈ గడ్డి తినిపించు అన్నాడు. తులసీదాస్ వెంటనే ఆ గడ్డిని తీసుకొని, నందీశ్వరా, ఆకలి వేస్తుందా, గడ్డి తిను అన్నాడు. వెంటనే ఆ రాతి నంది నోరు తెరిచి గడ్డిని లోపలికి తీసుకుంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడి వారందరూ అతని పాదాలను మొక్కారు. దాంతో భైరవనాథుడికి తులసీదాస్ పై ద్వేషం, కోపంతో భుజస్తంభనం చేశాడు. తులసీదాస్ చేతులు రెండు చచ్చుబడిపోయాయి. శరీరం మొత్తం బొబ్బుళ్ళు వచ్చాయి. కూర్చుంటే ఆ బొబ్బుళ్ళు పగిలి దాంట్లో నుండి చీము నెతురు వచ్చేవి. ఆ బాధతో కూర్చోడానికి కూడా లేక 40 రోజుల పాటు నిలబడే ఉన్నాడు. అప్పుడు హనుమంతుడిని తలుచుకొని 44 దోహాలను అప్పటికప్పుడు ఆశువుగా చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఆయన దోహాలను మొదలు పెట్టగానే ఒక్కొక్క బొబ్బుళ్ళు మాయమైపోయాయి. అందరూ చూస్తుండగా ఆయన 44వ దోహ చెప్పేటప్పుడు ఆయన చేతులు మళ్ళీ మామూలుగా వచ్చేశాయి. ఆ స్తోత్రమే హనుమాన్ బాహుక్. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు హనుమంతుడిపై భక్తి మరియు శ్రద్ధతో హనుమాన్ బాహుక్ చదవండి. అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన భక్తి గీత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.